సంఖ్యాకాండం 3వ అధ్యాయం. యెహోవా సీనాయి కొండ మీద మోషేతో మాట్లాడిన నాటికి అహరోను మోషేల వంశావళులు ఇవే. అహరోను కుమారుల పేర్లు ఏవనగా, తొలుత పుట్టిన నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు అనునవే. ఇవి అభిషేకము నుండి యాజకులైన అహరోను కుమారుల పేర్లు. వారు యాజకులగునట్లు అతడు వారిని ప్రతిష్ఠించెను. నాదాబు, అబీహులు సీనాయి అరణ్యమందు యెహోవా సన్నిధిని అన్యాగ్ని నర్పించినందున వారు యెహోవా సన్నిధిని చనిపోయిరి. వారికి కుమారులు కలగలేదు గనుక ఎలియాజరు, ఈతామారును తమ తండ్రి అయిన అహరోను ఎదుట యాజక సేవ చేసిరి. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు లేవి గోత్రికులను తీసుకొని వచ్చి వారు అతనికి పరిచారకులుగా ఉండనట్లు యాజకుడైన అహరోను ఎదుట వారిని నిలువబెట్టుము. వారు ప్రత్యక్షపు గుడారం ఎదుట మందిరపు సేవ చేయవలను. తాము కాపాడవలసిన దానిని, సర్వసమాజము కాపాడవలసిన దానిని వారు కాపాడవలను. మందిరపు సేవ చేయుటకు ప్రత్యక్షపు గుడారం యొక్క ఉపకరణములన్నిటినీ ఇశ్రాయేలీయులు కాపాడవలసిన దంతటినీ వారే కాపాడవలను. కాగా నీవు లేవీలను అహరోనుకును అతని కుమారులకును అప్పగింపవలను. వారు ఇశ్రాయేలీయులలో నుండి అతని వంశము చేయబడిన వారు. నీవు అహరోనును అతని కుమారులను నియమింపవలను. వారు తమ యాజక ధర్మమును అనుసరించి నడుచుకొందురు. అన్యుడు సమీపించిన ఎడల వాడు మరణశిక్ష నొందును. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, ఇదిగో నేను ఇశ్రాయేలీయులలో తొలిచూలి అయిన ప్రతి మగపిల్లకు మారుగా ఇశ్రాయేలీయులలో నుండి లేవీయులను నా వశము చేసుకొని ఉన్నాను. ప్రతి తొలిచూలియు నాది గనక లేవీయులు నా వారై యుందురు. ఐగుప్తు దేశంలో నేను ప్రతి తొలిచూలును సంహరించిన నాడు మనుషుల తొలిచూలులనేమి, పశువుల తొలిచూలులనేమి ఇశ్రాయేలీయులలో అన్నిటినీ నా కొరకు ప్రతిష్ఠించుకొంటిని. వారు నా వారై ఉందురు. నేనే యెహోవాను. మరియు సీనాయి అరణ్యమందు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, లేవీయుల పితరుల కుటుంబములను వారి వారి వంశములను లెక్కింపుము. 1 నెల మొదలుకొని పై ప్రాయము గల మగవారినందరినీ లెక్కింపవలను. కాబట్టి మోషే యెహోవా తనకు ఆజ్ఞాపించినట్లు ఆయన మాట చొప్పున వారిని లెక్కించెను. లేవి కుమారుల పేర్లు గెర్షోను, కహాతు, మెరారి అనునవి. గెర్షోను కుమారుల వంశకర్తల పేర్లు లిబ్నీ, షిమీ అనునవి. కహాతు కుమారుల వంశకర్తల పేర్లు అమ్రాము, ఇస్హారు, హెబ్రోను, ఉజ్జీయేలు అన్నవి. మెరారి కుమారుల వంశకర్తల పేర్లు మాహలి, మూషి వారి వారి పితరుల కుటుంబముల చొప్పున. ఇవి లేవీయుల వంశములు. లిబ్నీయులు, షిమీయులు గెర్షోను వంశస్థులు. గెర్షోనీయుల వంశపు వారు వీరే. వారిలో లెక్కింపబడిన వారు అనగా 1 నెల మొదలుకొని పైప్రాయం గల మగవారందరిలో లెక్కింపబడిన వారు 7,500 మంది. గెర్షోనీయుల వంశములు మందిరము వెనుకను అనగా పడమటి దిక్కున దిగవలను. గెర్షోనీయుల పితరుల కుటుంబములో లాయేలు కుమారుడైన ఎలియా సాపు ప్రధానుడు. ప్రత్యక్షపు గుడారంలో గెర్షోను కుమారులు కాపాడవలసినవేవనగా మందిరము గుడారము, దాని పైకప్పు, ప్రత్యక్షపు గుడారము ద్వారపు తెరయు, ప్రాకార యవనికలు, మందిరమునకును బలిపీఠమునకును చుట్టనున్న ప్రాకార ద్వారపు తెరయు, దాని సమస్త సేవ కొరకైన త్రాళ్ళును. కహాతు వంశమేదనగా అమ్రామీయుల వంశము, ఇస్హారీయుల వంశము, హెబ్రోనీయుల వంశము, ఉజ్జీయేలీయుల వంశము. ఇవి కహాతీయుల వంశములు. 1 నెల మొదలుకొని పైప్రాయము గల మగవారందరి లెక్క చూడగా 8,600 మంది పరిశుద్ధ స్థలమును కాపాడవలసిన వారైరి. కహాతు కుమారుల వంశములు మందిరం యొక్క ప్రక్కను అనగా దక్షిణ దిక్కున దిగవలసిన వారు. కహాతీయుల వంశములు పితరుల కుటుంబమునకు ప్రధానుడు ఉజ్జీయేలు కుమారుడైన ఎలీషాపాను. వారు మందసము బల్ల, దీపవృక్షం, వేదికలు, తాము సేవ చేయి పరిశుద్ధ స్థలములోని ఉపకరణములు, అడ్డతెరయు కాపాడి దాని సమస్త సేవయు జరపవలసిన వారు. యాజకుడైన అహరోను కుమారుడగు ఎలియాజరు లేవీయుల ప్రధానులకు ముఖ్యుడు. అతడు పరిశుద్ధ స్థలమును కాపాడు వారి మీద విచారణకర్త. మెరారి వంశమేదనగా మహలీయుల వంశము, మూషీయుల వంశము. ఇవి మెరారి వంశములు. వారిలో లెక్కింపబడిన వారందరనగా 1 నెల మొదలుకొని పైప్రాయము గల మగవారందరూ 6,200 మంది. మెరారీల పితరుల కుటుంబములో అబీహాయిలు కుమారుడైన సూరియేలు ప్రధానుడు. వారు మందిరమునొద్ద ఉత్తర దిక్కున దిగవలసిన వారు. మెరారి కుమారులు మందిరము యొక్క పలకలను, దాని అడ్డకర్రలను, దాని స్తంభములను, దాని దిమ్మలను, దాని ఉపకరణములన్నిటినీ, దాని సేవ కొరకైనవన్నిటినీ, దాని చుట్టూనున్న ప్రాకార స్తంభములను, వాటి దిమ్మలను, వాటి మేకులను, వాటి త్రాళ్లను కాపాడవలసిన వారు. మందిరము ఎదుటి తూర్పు దిక్కున అనగా ప్రత్యక్షపు గుడారం ఎదుటి పూర్వ దిశ యందు దిగవలసిన వారు. మోషే, అహరోను కుమారులు. ఇశ్రాయేలీయులు కాపాడవలసిన పరిశుద్ధ స్థలమును వారే కాపాడవలను. అన్యుడు సమీపించిన ఎడల అతడు మరణశిక్ష నొందును. మోషే, అహరోనులు యెహోవా మాటను బట్టి తమ వంశముల చొప్పున లెక్కించిన లేవీలలో లెక్కింపబడిన వారందరూ అనగా 1 నెల మొదలుకొని పైప్రాయము గల మగవారందరూ 22,000 మంది. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులలో 1 నెల మొదలుకొని పైప్రాయము గల తొలిచూలి అయిన ప్రతి మగవాణ్ణి లెక్కించి వారి సంఖ్యను వ్రాయుము.
నేనే యెహోవాను. నీవు ఇశ్రాయేలీయులలో తొలిచూలి అయిన ప్రతి మగపిల్లకు మారుగా లేవీయులను, ఇశ్రాయేలీయుల పశువులలో తొలిచూలి అయిన ప్రతిదానికి మారుగా లేవీయుల పశువులను నా నిమిత్తము తీసుకొని రావలెను. కాబట్టి యెహోవా తనకు ఆజ్ఞాపించినట్లు మోషే ఇశ్రాయేలీయులలో తొలుత పుట్టిన వారినందరినీ లెక్కించెను. వారిలో లెక్కింపబడిన వారి సంఖ్య అనగా 1 నెల మొదలుకొని పైప్రాయము గల తొలిచూలి మగవారందరి సంఖ్య 22,273. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులలో తొలిచూలి అయిన ప్రతివానికి మారుగా లేవీయులను, వారి పశువులకు ప్రతిగా లేవీయుల పశువులను తీసుకొనుము. లేవీయులు నా వారయ్యుందురు, నేనే యెహోవాను. ఇశ్రాయేలీయులకు తొలుత పుట్టిన వారిలో లేవీయుల కంటే 273 ఎక్కువైనందున శేషించిన వారి యొద్ద తలకొక 5 తులముల వెండిని తీసుకొనవలెను. పరిశుద్ధమైన తులము చొప్పున వాటిని తీసుకొనవలెను. తులము 20 చిన్నములు. వారిలో ఎక్కువ మంది విమోచన కొరకు ఇయ్యబడిన ధనమును అహరోనుకును అతని కుమారులకును ఇయ్యవలెను. కాబట్టి మోషే లేవీయుల వలన విడిపింపబడిన వారి కంటే ఆ ఎక్కువైన వారి యొక్క విమోచన ధనమును తీసుకొనెను. పరిశుద్ధమైన తులము చొప్పున 1365 తులముల ధనమును ఇశ్రాయేలీల జ్యేష్ఠ కుమారుల యొద్ద తీసుకొనెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే నోటి మాట చొప్పున అహరోనుకును అతని కుమారులకును విడిపింపబడిన వారి విమోచన ధనమును మోషే ఇచ్చెను.